హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయంత్ యాదవ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు జయంత్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం పర్సంటేజ్ పార్ట్ 5 గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, పర్సంటేజ్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అనేవి మన ఛానల్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో ఎవరైనా చూడకపోయింటే ఫస్ట్ వాటిని చూడండి, అంత తర్వాతే ఈ వీడియో చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. సో పార్ట్ 5లో మనం నేర్చుకోబోతుంది సిరీస్ మెథడ్ గురించి. సో ఫ్రెండ్స్, కొత్త వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఛానల్ లైక్ చేసి నేను సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, నా టీచింగ్ విధానం ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ నేను మీకు మెథడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ సిరీస్ మెథడ్లో కాన్సెప్ట్ ఎలాగా అంటే క్వశ్చన్స్ మనం ఎలా ట్యాకిల్ చేయాలి అని మీకు చెప్తాను. అంత తర్వాత క్వశ్చన్స్ చేపిస్తాను. 10 to 15 క్వశ్చన్స్ మీకు రీసెంట్గా వచ్చిన క్వశ్చన్స్ చేపిస్తాను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. రీసెంట్గా వచ్చిన ఎస్ఎస్సి సిజిఎల్ అలాంటి వేరియస్ ఎగ్జామ్స్ నుంచి క్వశ్చన్స్ తీసుకొని నేను డైరెక్ట్గా మీకు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది నా న్యూ ఛానల్. సో మీ అందరి సపోర్ట్ ఉంటే నాకు ఇంకా పుష్ వస్తుంది అనమాట. సో మంచి క్వాలిటీతో మీకు ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు కొంచెం వీలుగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మన క్లాస్లోకి వెళ్ళిపోదాం ఇంకేమాత్రం లేట్ చేయకుండా. ఓకే, మీ అందరూ డౌట్ రావచ్చు, ఏంటి పర్సంటేజ్ అని చెప్పి బాహుబలి ఇమేజ్ పెట్టారేంటి అని నాకు అడగచ్చు. సో బాహుబలికి సిరీస్ మెథడ్కి తేడా ఏంటి? మీకు లైక్ ముందు వీడియోస్లో రేషియో మెథడ్ చెప్పాను, పర్సంటేజ్ మెథడ్ చెప్పాను, ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ మెథడ్ చెప్పాను. సో ఇది కూడా ఒక మెథడ్ అనమాట. క్వశ్చన్స్ని మనం ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు అనమాట. సో బాహుబలికి సిరీస్ కాన్సెప్ట్ తేడా ఏంటి? మనం బాహుబలి సినిమా చూశారు కదా, బాహుబలి సినిమా అందరూ చూసి ఉంటారు. బాహుబలిలోనే మనకి 3 క్యారెక్టర్స్ ఉంటాయి. ఫస్ట్ విజయేంద్ర బాహుబలి, తర్వాత అమరేంద్ర బాహుబలి, తర్వాత మన మహేంద్ర బాహుబలి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ముగ్గురు బాహుబలిలే, కాకపోతే వాళ్ళ తల్లికి ఇమేజ్ వేరు. ఫస్ట్ విజయేంద్ర బాహుబలి వస్తాడు. మీరు అక్కడ సినిమాలో చూస్తుంటే అక్కడ అంటే చూపించకపోయినా అతను పోర్ట్రేట్లో చూపిస్తారు అనమాట. సో విజయేంద్ర బాహుబలి ఫస్ట్, ఆ తర్వాత అమరేంద్ర బాహుబలి, తర్వాత మహేంద్ర బాహుబలి. అంటే స్టేటస్ ప్రకారంగా మనకి విజయేంద్ర బాహుబలి ఫస్ట్, ఆ తర్వాత అమరేంద్ర బాహుబలి సెకండ్, ఆ తర్వాత మహేంద్ర బాహుబలి థర్డ్. సో ముగ్గురు బాహుబలిలే. నెక్స్ట్ మేబీ ఫ్యూచర్లో వస్తే బాహుబలి 4లో కూడా మిగతా వేరే బాహుబలి కూడా రావచ్చు. సో సిరీస్ కాన్సెప్ట్లో కూడా సేమ్ అలాగే ఉంటుంది అనమాట. 3 క్వాంటిటీస్ ఉంటాయి. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వాంటిటీ ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటుందంటే, నేను ఒక బాల్ కొన్నాను. ఆ బాల్ ఫస్ట్ 20 రూపీస్ తగ్గించారు, అంతటా 20 రూపీస్ తగ్గించారు, దాని మీద 20 రూపీస్ తగ్గించారు, మొత్తం మీద బాల్ ఎంత రూపీస్ తగ్గిందని అడుగుతారు అనమాట. సో అప్పుడు మన సిరీస్ మెథడ్ని ఈజీగా అప్లై చేయాలన్నమాట. అంటే చెప్తున్నట్టుగా ఓన్లీ సిరీస్ మెథడ్ తోటే క్వశ్చన్స్ చేయాలని కాదు, రేషియో మెథడ్ ద్వారా కూడా చేయొచ్చు. కాకపోతే ఏదైనా మనకి ఈజీగా చేయడానికి వీలున్నప్పుడు మరింతగా మనం కష్టమైన చేయాలి. సో ఇది కాన్సెప్ట్ అనమాట. మీకు క్వశ్చన్స్ చేపిస్తే మీకు దాని మీద ఫుల్ క్లారిటీ వస్తుంది. ఫస్ట్ నేను చెప్పింది ఏంటంటే, లైక్ చూడండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లియర్గా చెప్తానండి. అంటే ఏంటంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వాంటిటీ ఉంది. ఇది ఒరిజినల్ క్వాంటిటీ అనుకోండి. ఒరిజినల్ క్వాంటిటీకి ఒక 30% తగ్గించారనుకోండి, అంతే దాని మీద 30% తగ్గించారనుకోండి, అప్పుడు దాని మీద 30% తగ్గించారనుకోండి. ఇలాగ 30% అనే కాదు, మిగతా అంటే ఎంత పర్సెంట్ తగ్గించినా సరే అప్పుడు ఒక రిజల్టెంట్ వాల్యూ వస్తుంది అనమాట. సో ఈ ఫ్రేమ్వర్క్ అనమాట. మీరు ఫ్రేమ్వర్క్ కావాలంటే ఇక్కడ రాసుకోండి. ఒరిజినల్ ఇంటూ ఏ పర్సెంట్ ఇంటూ బి పర్సెంట్ ఇంటూ సి పర్సెంట్ ఈక్వల్స్ టు రిజల్టెంట్ వాల్యూ. ఇది దీని తాలూకా ఫ్రేమ్వర్క్ అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్. సేమ్ బాహుబలి లాగా, అంటే బాహుబలిలో ఫస్ట్ ఎవరు వస్తారు? విజయేంద్ర బాహుబలి వస్తాడు, అంత తర్వాత అమరేంద్ర బాహుబలి వస్తాడు, అంత తర్వాత మనకి మహేంద్ర బాహుబలి వస్తాడు. సో విజయేంద్ర బాహుబలి ఫస్ట్, అమరేంద్ర బాహుబలి సెకండ్, మహేంద్ర బాహుబలి థర్డ్. అంటే విజయేంద్ర బాహుబలి నుంచి అమరేంద్ర బాహుబలి వచ్చాడు, అమరేంద్ర బాహుబలి నుంచి మహేంద్ర బాహుబలి వచ్చాడు. సేమ్ ఇది కూడా ఇంతే అనమాట. ఏబిసి అంటే 3 కంటే ఎక్కువ పర్సెంటేజ్ వచ్చినా సరే ఏ పర్సెంటేజ్ నుంచి బి పర్సెంటేజ్ వస్తుంది, బి పర్సెంటేజ్ నుంచి సి పర్సెంటేజ్ వస్తుంది. అంటే బి నుంచి సి ఇలా వస్తుంది అనమాట. సిరీస్ కాన్సెప్ట్ అనమాట. సో మీకు క్వశ్చన్స్ చేపిస్తే ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మీకు నేను చెప్పిన ఎగ్జాంపుల్ అర్థమైంది అనుకుంటాను. సో డైరెక్ట్గా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. అంటే నేను వీడియో చాలా లెంతీ వస్తుంది, లైక్ అందరు 30 minutes లోపల ఉంచుదామని ట్రై చేస్తాను. కాకపోతే ఎక్స్ప్లెనేషన్ వల్ల అది 40-45 minutes అవుతుంది అనమాట. సో ముందు అంటే లైక్ నేను చాలా వీడియోలో చూస్తున్నాను, చాలా కొద్దిమందే కామెంట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫస్ట్ వీడియోకి ఒకరు, సెకండ్ వీడియోకి ఒకరు, థర్డ్ వీడియోకి అలా కామెంట్ చేస్తున్నారు, ఆన్సర్స్ ఇస్తున్నారు. సో ఫ్రెండ్స్, మీరు ఎవరైతే చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను హోంవర్క్ ఇచ్చిన క్వశ్చన్స్కి కింద కామెంట్ చేసి, ప్లస్ నా టీచింగ్ విధానం ఎలాగుందో కామెంట్ చేయండి, వీడియోకి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నాకు మరింత మోటివేషన్ వస్తుంది అనమాట ముందు వీడియోస్ చేయడానికి కోసం. ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం.
చూడండి SSC CHSL 2024 రీసెంట్గా వచ్చిన క్వశ్చన్స్ నేను పెడుతున్నాను, అంటే అంత రీసెర్చ్ చేసుకుని పెడుతున్నాను మీకోసం, చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాను. సో చూడండి, ఆఫ్టర్ డిక్రీజింగ్ 30% ఆఫ్ ఎన్ ఆర్టికల్ ద ఆర్టికల్ కాస్ట్ 3500, ఫైండ్ ఇట్స్ యాక్చువల్ కాస్ట్. చూడండి, మీకు ఫస్ట్ చేపిస్తుంది బేసిక్ క్వశ్చన్స్, అలాగా అంటే క్వశ్చన్స్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ అడ్వాన్స్డ్కి వెళ్తుంది అనమాట. సో ఫస్ట్ 3 క్వశ్చన్లు చూసేసి అంటే జనరిక్ ఉందని చెప్పకండి, వీడియో లాస్ట్ వరకు చూస్తేనే మీకు కాన్సెప్ట్ అర్థమవుతుంది అనమాట. ఫస్ట్ క్వశ్చన్ అడగ, ఈ క్వశ్చన్ చూడండి, ఆఫ్టర్ డిక్రీజింగ్ 30% ఆఫ్ ఎన్ ఆర్టికల్ కాస్ట్ 3500, ఫైండ్ ఇట్స్ యాక్చువల్ కాస్ట్. అంటే మీకు చెప్పాను కదా, ఎక్స్ అనేది ఒరిజినల్ కాస్ట్, ఇదే చెడు ఆఫ్టర్ డిక్రీజింగ్ 30% ఎన్ ఆర్టికల్ కాస్ట్ 3500, అంటే ఇది రిజల్టెంట్ వాల్యూ అనమాట మనకి ఒరిజినల్. సో దీని ఫ్రేమ్ వర్క్ ఎలా ఉంటుందంటే ఎక్స్ ఇంటూ 30% డిక్రీజ్ అయ్యింది, 30% డిక్రీజ్ అయ్యింది, మనకి 30% డిక్రీజ్ ఫ్రాక్షన్ తెలుసు కదా, మైనస్ 7/10, 7/10 ఈక్వల్స్ టు ఎంత, 3500. 7 1 7 5 అంటే 5000 రూపీస్. చూసారా, అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఓన్లీ 1% ఇచ్చాడు కాబట్టి 1% అంటే ఆ తాలూకు వాల్యూ వేసుకున్నాం అనమాట. వేరే వేరే వాల్యూస్ ఇస్తే వేరే వేరే వాల్యూస్ కూడా అలా సబ్సిక్వెంట్గా వేసుకొని వెళ్ళిపోవడమే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద ప్రైస్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ బైక్ వాజ్ 1,25,000 లాస్ట్ ఇయర్. దిస్ ఇయర్ ద ప్రైస్ గాట్ డిక్రీజ్డ్. వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ బైక్ దిస్ ఇయర్. అంటే చూడండి, ఇక్కడ ఇచ్చింది అంటే ఒరిజినల్ వాల్యూ ఇచ్చాడు, కొనుక్కోవాల్సిన రిజల్టెంట్ వాల్యూ. సో ఒరిజినల్ వాల్యూ ఎంత, 1,25,000 ఇంటూ 30% డిక్రీజ్ అన్నాడు. మనకు 30% డిక్రీజ్ ఫ్రాక్షన్ ఎంత వచ్చింది, 7/10 వచ్చింది. 7/10 ఈక్వల్స్ టు మనకు వాల్యూ కావాలి, 0 0 క్యాన్సిల్, 2 zeros వస్తాయి. 7 5 35, 7 2 14, 7 7 87,500. Next question, a car is sold for 5 lakhs which is 20% less than its original price. What was the original price of the car? అంటే మనకి ఒరిజినల్ ప్రైస్ కనుక్కోమన్నాడు. సో ఎక్స్ ఒరిజినల్ ప్రైస్ 20% లెస్ అన్నాడు, అంటే 1/5 అంటే 4/5 ఎంత వచ్చిందంటే 5 lakhs అంట. వాల్యూ కనుక్కోమన్నాడు. ఇది చేయండి ఒకసారి, 4 1 4 చూడండి ఒకసారి, మీకు క్లియర్గా చేసి చూపిస్తా. 4 2 8, 4 5 20, 125,000. ఈ 5 ఇటు వెళ్ళిపోద్ది అనమాట. సో 625 రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఇఫ్ 20% ఆఫ్ ఎ నెంబర్ 35% ఆఫ్ ఎ నెంబర్ ఇస్ 240.8, దెన్ 18% ఆఫ్ దట్ నెంబర్. చూడండి, ఇది నేను చెప్పే కదా, అక్కడ ఓన్లీ మీరు ముందు 3 క్వశ్చన్స్లో కూడా ఓన్లీ 1 క్వాంటిటీ ప్రైస్ ఇంక్రీజ్ డిక్రీజ్ ఇచ్చాడు, అక్కడ 2 క్వాంటిటీస్ ఇచ్చాడు. చూడండి, 20% 35% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ 240, అంటే ఒరిజినల్ నెంబరు మనకి ఇవ్వలేదన్నమాట. 2 క్వశ్చన్స్ అడిగాడు. ఒరిజినల్ నెంబర్కి 20% అంటే ఎంత, 1/5. మీకు ముందు చెప్పా, లైక్ హాఫ్ అంటే ఇంటూ అనుకోండి, సో ఇంటూ వేసుకున్నాను. 35% అంటే 35/100, 5 7 520 అంటే 7/20. ఈజ్ అంటే ఈక్వల్స్ టు 2408 అంత 10 అనమాట. 10 ఎందుకు వేసుకున్నా అంటే ఇక్కడ 1 డిజిట్లో అంటే 1 డిజిట్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 10 వేసుకున్నాం. చూడండి, 7 టేబుల్తో కట్ అవుతుందా, 72408, 7 3 21, 7 4 344, 344, 340, 10 1 10 2 344 ఇంటూ 10, 3440. చూడండి, ఇది ఫైనల్ ఆన్సర్ కాదు, మనకు ఒరిజినల్ నెంబర్ వచ్చింది. క్వశ్చన్ నెంబర్ ఇక్కడ 18% అన్నాడు, అంటే 18/100/3440, 10 క్యాన్సిల్. చూడండి, 2 5 2 9. చూడండి, మీకు 5తో డివైడ్ వస్తే ఈజీగా ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మీకు చెప్పాను. అంటే ఈ వచ్చిన వాల్యూకి డబల్ చేసి లాస్ట్ డిజిట్ పక్కన పాయింట్ పెట్టడమే. 9 3 9 4 36, 9 4 36, 39, 9 3 27, 30 కదా. దీన్ని డబల్ చేయాలి అంటే చూడండి, దీన్ని డబల్ చేస్తారు అంటే 2 చూడండి 3096, 3096, 19 1 619.2, 619.2 ఆప్షన్ బి. అంటే లైక్ అక్కడ సి వస్తుంది, లైక్ ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ వల్ల. చూడండి, మీకు చెప్పాను 5తో ఎప్పుడు డివైడ్ చేసినా
మీద వచ్చే నెంబర్ అంటే మీద ఉన్న నెంబర్కి డబల్ చేసి లాస్ట్ డిజిట్ పక్కన పాయింట్ పెట్టాలి. దానికి క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా చేయడానికి ఇది ఒక టిప్ అనమాట. ముందు వీడియోస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలాంటివి మెథడ్స్ అంటే సింప్లిఫికేషన్ మెథడ్స్ ఈజీగా చెప్తాను. లైక్ మీరు ఎగ్జామ్ టైంలో ఎలాగా అది చేయాలనుకునేది ఫాస్ట్గా. నెక్స్ట్ చూడండి. డ్యూరింగ్ ద ఫస్ట్ ఇయర్ ద పాపులేషన్ ఆఫ్ అ విలేజ్ ఈజ్ ఇంక్రీజ్ బై 5%. డ్యూరింగ్ ద సెకండ్ ఇయర్ ఇట్ ఈస్ డిమినిష్డ్ బై 5%. ఫస్ట్ ప్లస్ అయింది, తర్వాత మైనస్ అయింది. At the end of the year, its population was 47,800. What was the population of the beginning of the first year? చూడండి, ఈ క్వశ్చన్ మనం రేషియో మెథడ్ ద్వారా కూడా సాల్వ్ చేయొచ్చు, కానీ సిరీస్ మెథడ్ కూడా చెప్తాను. సిరీస్ మెథడ్ సాల్వ్ చేద్దాం. చూడండి, వాట్ వాస్ ద పాపులేషన్ ఆఫ్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ అంటే మనకు ఒరిజినల్ పాపులేషన్ అవ్వలేదు. అంటే ఎంత అయిందంటే 5% ఇంక్రీజ్ అయిందంట. అంటే 5% ఇంక్రీజ్ 5/100 అంటే 1/20 ఇంక్రీజ్ కాబట్టి 21/20. నెక్స్ట్ ఇయర్ ఏమైంది? డిక్రీజ్ అయిందంట. అంటే 19/20 ఈక్వల్స్ టు ఎంత? 47,880. ఇదనమాట. నెక్స్ట్ చూడండి, మనకి ఇక్కడ ఆప్షన్ ఎలా ఈజీగా ఎలిమినేట్ ఎలా చేయొచ్చు మీకు చెప్తాను. ఎక్స్ కదా ఇంటూ 21 ఇంటూ 19 ఈక్వల్ టు 4,880 ఇంటూ 2/400. ఇప్పుడు చూడండి, 3 టేబుల్తో కట్ అవుతుంది. చూడండి, 3 డివిజిబుల్ రూల్ 11, 19 ప్లస్ 8 27. అంటే ఈ 3 టేబుల్తో కట్ అవుతుంది. మీకు ఎలా కట్ అవుతుందంటే డివిజిబుల్ టూల్స్ ఉంటాయి కదా. డివిజిబుల్ టూల్ ఆఫ్ 3 ఏంటి? లైక్ ఈ ఒకవేళ సమ్ ఆఫ్ డిజిట్స్ 3తో డివిజిబుల్ అయితే అప్పుడు ఆ నెంబర్ కూడా 3తో డివిజిబుల్ అయిపోతుంది అనమాట. సో ఈ నెంబర్ అనేది 3తో డివిజిబుల్ అవుతుంది. సో ఇంకా ఫాస్ట్గా చేయడం కోసం 7తో డివిజిబుల్ అవుతుందో చూద్దాం. 74788 7 49 కదా. 7 6 42 58 7 8 56 28 7 4 28 అంటే 7 3 టైమ్స్ 76840 టైమ్స్. నెక్స్ట్ చూడండి, ఓకే సారీ. ఇప్పుడు చూడండి, 8 4 12 3 కట్ అవుతుంది. 3 2 6 3 2 6 3 8 24. ఇదనమాట. చూడండి, 9 టేబుల్తో 19 ఇంటూ 2800 కట్ అవుతుందో చూడడం ఒకసారి. 9 పని చేద్దాం అనండి. క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా చేసుకోవడం కోసం జీరోస్ డివైడ్ సెపరేట్ చేసుకుందాం. అంటే 2 జీరోస్ ముందు తీసుకోండి. ఈ 2028 ఇంటూ 4 చేసుకోండి. 8 4 32 4 2 8 ప్లస్ 3 11 4 2 8 ప్లస్ 1 9. 3 జీరోస్ ఉన్నాయి కదా. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు 9 టేబుల్తో చేయండి ఒకసారి. 2 9 4 8 4 2 8 అంతే. 2 9 1 2 19 3 27 21 19 1 19 32 వస్తుంది. మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేసాం, ఒకసారి చూద్దాం అనండి. 228 ఇంటూ 4 8 4 32 4 2 8 11 4 2 8 ప్లస్ 1 9 912 కదా. మనం ఇది ఈక్వల్ టు అండి, సారీ 290 నాకు లేస్తాను ఇందులో. ఈక్వల్స్ టు 912 అనమాట. చూడండి, ఇప్పుడు 19 టేబుల్స్ చూడండి. 19 4 76 95 95 ఎక్కువ అయిపోయింది కాబట్టి అలాగనమాట. 11 6 వచ్చేస్తే 5 8 7 కట్ చేస్తే 1 19 8 152 అంటే 48,048 వస్తుంది. 1000 వస్తుంది అనమాట. 48,000. చూడండి, ఇప్పుడు ఇదే క్వశ్చన్ మీరు ఫాస్ట్గా చేయాలి. అంటే ఎగ్జామ్లోనే ఇలా చేస్తాం అంటే అసలు కష్టం అనమాట. సో మీకు చాలా ఫాస్ట్గా ఎలా చేయాలి టెక్నిక్ చెప్తాను చూడండి. మనకు టెక్నికల్లీ ఇక్కడ 3 జీరోస్ వచ్చాయి. సో 3 జీరోస్ అంటే ఆన్సర్ ఇదేనా అవ్వాలి, ఇదేనా అవ్వాలి, ఇదేనా అవ్వాలి. సో ఇది క్యాన్సిల్ చేస్తారనమాట. నెక్స్ట్ చూడండి, డైరెక్ట్ గేట్ ఉంది ఇక్కడ. 8 4 32 ఉంది. చూడండి, 19 ఉంది ఇక్కడ, మనకి 912 ఉంది కదా. సో ఇక్కడ చూడండి, ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్. ఎగ్జాంపుల్ మీరు ఎలా ఆలోచించాలనే విధానం మీకు చెప్తాను అనమాట. ఈజీగా ఎలాగ ట్యాకిల్ చేయాలో. చాలామంది ఇలా చేయకపోవడం వల్ల టైం వేస్ట్ అవుతుండొచ్చు. ఒకసారి చూడండి, ఇక్కడ మనకి 19 ఉంది. ఇక్కడ ఎంత వచ్చింది మనకి? డివైడ్ చేసుకుంటే 912 వచ్చింది. సో
మీరు బేసికల్గా ఆలోచించండి. ఏ నెంబర్తో ఇక్కడ మనం ఇంటూ చేస్తే 2 వస్తుంది. 7తో ఏం చేస్తే 3 వస్తుంది అనమాట, యూనిట్ డిజిట్. 6 చేస్తే 4 వస్తుంది అనమాట. 8తో చేస్తే 2 వస్తుంది. చూడండి, అంటే ఇక్కడ 8 ఉంది కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్ అయిపోతుంది అనమాట. మనం ఎంత చేయాల్సిన అవసరమే ఉండదు. జస్ట్ ఎందుకు చేసి చూపెట్టానంటే లైక్ చాలామందికి క్యాల్కులేషన్ రాదంటున్నారు కదా, ఎగ్జామ్ సెంటర్కి అప్పుడు చాలా ఆలోచించాలి. ఎప్పుడు కూడా ఎంత ఈజీగా మనం సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. చూడండి, ఇలాంటి క్వశ్చన్ నెక్స్ట్ సార్ మీకు డైరెక్ట్ ఇలా ఎంత సాల్వ్ చేయను అనమాట. లైక్ చిన్న హ్యాక్స్ ఉపయోగించుకొని మొత్తం క్యాల్కులేషన్ చేయకుండా ఆన్సర్ చేయొచ్చు అనమాట. అప్పుడే మన యాక్యురసీ పెరుగుతుంది. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ద మంత్లీ శాలరీ ఆఫ్ ఏ జిత్విక్ ద మంత్ ఆఫ్ డిసెంబర్ 2020 వాజ్ 24.8 rupees. Each year, every year his salary increased by 5% from the month of January. What was his salary in the month of February 2022? ఇదేం లేదండి, చూడండి, మంత్ ఆఫ్ డిసెంబర్ అనమాట. డిసెంబర్ ఉంది, జనవరి ఉంది, ఫిబ్రవరి ఉంది కదా. డిసెంబర్లో అతని శాలరీ ఎంత అయిందంట? డిసెంబర్లో అతని శాలరీ ఎంత? ఒకసారి చూడండి. మంత్లీ శాలరీ ఆఫ్ జిత్విక్ ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్ 2020కి అతని శాలరీ ఎంత? 24.8 rupees. 24.8 rupees. జీరోస్ క్యాన్సిల్ చేసేయండి. నాకు తెలిసి ఇక్కడ 24,800 rupees వస్తుంది అనుకుంటా. ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్ మిస్టేక్ ఉన్నట్టు ఉంది. మనం 24,800 వేసుకుందాం. 24,800 వేసుకుందాం. అయితే ఎవ్రీ ఇయర్ అంట శాలరీ 5% ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అంటే జనవరి, ఇది 2020 డిసెంబర్ కదా. సో జనవరి 2021 నుంచి అతని శాలరీ 5% ఇంక్రీజ్ అనమాట. దీని మీద ఇంక్రీజ్ అయిందనమాట. సో 2022 ఫిబ్రవరికి అతని శాలరీ ఎంత అవుతుందని అడిగాడు అనమాట. 2022కి అతని శాలరీ ఎంత అవుతుందని అడిగాడు అనమాట. సో మనం ఇచ్చిందాన్ని రాసుకుందాం. డిసెంబర్ శాలరీ ఎంత? 24,800 అనమాట. ఇంటూ 5% ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అంటే 5% ఇంక్రీజ్ అంటే ఎంత? 21/20 ఇంటూ ఇంకో సెకండ్ ఇయర్ కూడా ఇంక్రీజ్ అయింది అనమాట. దాని మీద ఇంకా 5% ఇంక్రీజ్ ఇంత అనమాట. చూడండి, 0 క్యాన్సిల్. 248/4. 4 6 422 21 square 441 ఇంటూ 62. చూడండి, 2 1 2. కాబట్టి లాస్ట్ నెంబర్ 28 వస్తే అది ఆన్సర్ అవుతుంది అనమాట. 2 1 2 2. మనం డైరెక్ట్గా మొత్తం ఇది కూడా చేయాల్సిన పని లేదనమాట. ఒకసారి నేనైతే ఇలా చేశాను. డైరెక్ట్గా ఆన్సర్ అలాగ వస్తుందో లేదో మనం ఒకసారి చెక్ చేసి చూద్దాం. చూడండి, 2 4 8 2 4 8 2 4 8 సారీ ఒకసారి చూడండి. 248/4 ఇంటూ 21 ఇంటూ 21 ఇంటూ 21. 4 6 24 4 2 8. 62 ఇంటూ 441. ఇక్కడ యూనిట్ డిజిట్తో చేసింది వచ్చింది, 2 వచ్చింది. సో ఆన్సర్ డైరెక్ట్గా ఇక్కడ యూనిట్ డిజిట్లో కూడా లేదు కాబట్టి మనం డైరెక్ట్గా ఇది చేసుకోవచ్చు అనమాట. చూడండి, మనం ఇది ఒకసారి మొత్తం క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. చూడండి, 441 కింద చేసి చూపిస్తానండి. 441 ఇంటూ 62. 288 6 24 28. క్లారిటీ రావట్లేదు. 6 1 6 6 4 24. 6 4 6 1 6 6 4 24. 6 4 24 26. 2 14 13. 2 7 3 7 2 వచ్చింది. 342 27342 చూసారు, డైరెక్ట్గా వచ్చింది. ఇది ఎగ్జామ్లో మీరు ఇంత చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా అక్కడ మనకి ఆప్షన్ చూస్తారు. ఫస్ట్ ఆప్షన్ చూసి దానికి ఈక్వల్గా ఉంటే అలా చేసేయచ్చు అనమాట. నెక్స్ట్ చూడండి, మోహన్ గెట్స్ 12% ఇంక్రీజ్ ఇన్ ది సేల్ అమౌంట్ ఇన్ ది ఫస్ట్ ఇయర్, 15% ఇంక్రీజ్ ఇన్ సెకండ్ ఇయర్. విత్ దట్ హిస్ ప్రెజెంట్ సేల్ ఇస్ 1,28,800. వాట్ ఈస్ సేల్ 2 years ago? ప్లస్ ఇంక్రీజ్ అన్నాడు. చాలామంది ఏం చేస్తుంటే 12/100 చేస్తుంటారు, ఇంటూ ఇలా చేస్తుంటారు అనమాట. మీరు గమనించేటంటే ఇంక్రీజ్ అడిగాడు. ఇంక్రీజ్ కాబట్టి దీన్ని సింప్లిఫై చేసుకుంటే చూడండి, 2 6 250 3 225 అంటే 3/25 ఒరిజినల్ ఫ్రాక్షన్ అనుకుంటారు. ఇది ఇంక్రీజ్ ఫ్రాక్షన్ వేయాలంటే 28/25 వేయాలి. చాలామంది ఏం చేస్తారు, 3/25 వేసుకుని ఇంటూ చేసుకుని వెళ్ళిపోతే ఆన్సర్ రాదనమాట. సో మీరు ఆ తప్పు చేయకండి.
ఈ క్వశ్చన్ అనేది సేమ్ ముందు చెప్పినలాగా కాబట్టి హెచ్డబ్ల్యూ అనమాట హోంవర్క్. కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇక్కడ వరకు వీడియో చూసినట్టే మీకు ఖచ్చితంగా వీడియో నచ్చే ఉంటుంది. సో వీడియోకి లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మనది కొత్త ఛానల్ కాబట్టి, మన న్యూ ఛానల్ కాబట్టి మీరు సపోర్ట్ చేస్తే నేను మరింత కంటెంట్ అంటే ఎక్స్క్లూజివ్ కంటెంట్ తేయడానికి నేను ట్రై చేస్తాను. మన వీడియోలోని పర్సంటేజ్ వరకే కాదండి, అన్ని సబ్జెక్ట్స్ టచ్ చేస్తాను. నెక్స్ట్ అన్ని మ్యాథ్స్ కాన్సెప్ట్స్ కూడా ఫస్ట్ నుంచి బేసిక్ లెవెల్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్స్ వరకు మొత్తం చెప్తున్నాను అనమాట. సో మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, వీడియోకి లైక్ చేసి కింద కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి, అదొక్కటి చాలు. చూడండి, ఈ క్వశ్చన్ హెచ్డబ్ల్యూ హోంవర్క్ కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇది మీకు క్వశ్చన్ ఎలా చేయాలి కూడా చెప్పేస్తా. మనకి ఇచ్చింది రిజల్టెంట్ వాల్యూ, అడిగింది ఒరిజినల్ వాల్యూ. అంటే x ఈక్వల్స్ టు ఫ్రాక్షన్ ఈక్వల్స్ టు ఇంత వేయండి, మీకు డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ చూడండి 8th క్వశ్చన్. ఇవన్నీ కూడా నేను చూడండి మీరు చూడొచ్చు 2024 SSC, ఇది కూడా చూడండి 2024 అంటే అంత రీసెంట్ అనమాట. అంత రీసెంట్ జరిగిన ఎగ్జామ్స్ని ఇస్తున్నాను అనమాట. అది కూడా చూడండి అంత రీసెంట్ జరుగుతున్న ఎగ్జామ్స్ ఇస్తున్నాను. ఓన్లీ ఇదే కాదు, మెయిన్స్ కూడా ఇస్తున్నాను. చూడండి మెయిన్స్ క్వశ్చన్ కూడా ఉంటాయి ఇక్కడ. చూడండి CGL, CPO, ఆ ఎగ్జామ్ ఈ ఎగ్జామ్ అని కాదండి, ఏ ఎగ్జామ్లో మీకు కాన్సెప్ట్ వస్తే ఆ ఎగ్జామ్ అనేది గురించి చెప్తున్నాను అనమాట. SSC Phase 12 ఎగ్జామ్స్లో కూడా చూడండి. ఇప్పుడు 8th క్వశ్చన్ కదా. ద వాల్యూ ఆఫ్ ఎ మెషిన్ డిప్రిషియేట్స్ ఎవ్రీ ఇయర్ బై 5%. ఇఫ్ ద ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ మెషిన్ ఇస్ 80,000, వాట్ విల్ బీట్స్ వాల్యూ ఆఫ్టర్ 2 years? ప్రెజెంట్ వాల్యూ ఇచ్చాడు, 5% డిప్రిషియేట్ అవుతుందంట. అంటే 5/100 అంటే 1/20 అంటే 19/20 డిప్రిషియేట్ అవుతుంది. ఎన్ని ఇయర్స్ అయింది? 2 years డిప్రిషియేట్ అయింది. మనకి వాల్యూ అడిగాడు అనమాట. ఓకే చూడండి 0 0 0 0 క్యాన్సిల్, 4 కదా, 4 200. మీకు ఇక్కడ చూడండి మనకి ఇక్కడ 2 zeros వచ్చాయి, మనకి వాల్యూలో ఎంత 2 zeros వచ్చాయి. ఇక్కడ 2 zeros ఉన్నాయి, ఇక్కడ 2 zeros ఉన్నాయి, ఇక్కడ 2 zeros ఉన్నాయి. కాదు ఆన్సర్ ఈ రెండు కాదనమాట. అయితే ఇదే అవ్వాలి. చూడండి ఇప్పుడు 19 స్క్వేర్ అంతా 361 ఇంటూ 2 ఉంది అంటే 2 1 2 రావాలి. అంటే మనకి యూనిట్ డిజిట్ అంతా 2 ఉండాలంట. 2 zeros పక్కన 2 ఉండాలి. సో 2 zeros పక్కన 2 8 ఉంది, ఇది ఉంది. సో ఇది 8 ఆన్సర్ అవుతుంది అనమాట. ఇది మీరు ఎగ్జామ్లో చేయాల్సిన ఇదనమాట. మొత్తం సాల్వ్ చేసి కూర్చుంటే మీకు టైం అనేది చాలా వేస్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడే యూనిట్ డిజిటల్ పట్టుకొని చేస్తే ఇంకా వస్తుంది. నెక్స్ట్ మీ పర్సంటేజ్ అయిన తర్వాత డిజిటల్ సమ్ అనేది చెప్పాలనుకుంటున్నాను అనమాట. డిజిటల్ సమ్ అనేది ఒకసారి నేర్చుకుంటే మీరు ఎలాంటి క్వశ్చన్ సాల్వ్ చేయవచ్చు అనమాట. మీకు అది చెప్తాను. చూడండి, ద ప్రైస్ ఆఫ్ ఎ మోటార్ బైక్ వాజ్ $750 లాస్ట్ ఇయర్. ద ప్రైస్ ఇంక్రీజ్ బై 20% దిస్ ఇయర్. వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ ది మోటార్ సైకిల్? చూడండి ఎంత బేసిక్ క్వశ్చన్. ఇది క్వశ్చన్ మీరే చేయండి. ఇది కూడా హెచ్డబ్ల్యూ హోంవర్క్. ఎందుకంటే టైం పెరుగుతుంది అంటే అంటే ముందు క్వశ్చన్స్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ క్వశ్చన్స్ హెచ్డబ్ల్యూ ఇస్తాను. సో ప్లీజ్ చేయండి. నెక్స్ట్ ఇది మీరు ఒకసారి చేస్తే మీకు కాన్సెప్ట్ అనేది అర్థమైందని కూడా అనుకుంటాను, అండర్స్టాండ్ అయింది అనుకోని. చూడండి ఇంకోటి ఏంటంటే ఒకసారి వీడియో అవుతున్నప్పుడు వీడియో పాజ్ చేయండి. పాజ్ చేసి మీరు ట్రై చేయండి, 2 minutes లేదా 3 minutes ట్రై చేయండి. అప్పటికి రాకపోతే అప్పుడు ఈ వీడియో చూడండి, అంటే ఇది చూడండి, అంటే నా సొల్యూషన్ చూడండి. అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ బూస్ట్ వస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే నా చెప్పే విధానం మీకు స్లో అనిపిస్తే 1.25xలోనైనా 1.5xలో అయినా పెట్టుకొని చూడండి. దీనివల్ల మీ టైం కూడా సేవ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి క్వశ్చన్, పాపులేషన్ బేస్డ్ క్వశ్చన్స్. ద పాపులేషన్ ఆఫ్ టౌన్ ఇంక్రీజెస్ 8% యాన్యువల్లీ ఇఫ్ ద ప్రెజెంట్ పాపులేషన్ ఇస్ 1,42,560. వాట్ ఈస్ అంటే లాస్ట్ ఇయర్ అడుగుతున్నాడు 8% ఇంక్రీజ్ అన్నాడు. అంటే ఎంత? 8/100 అంటే 4/50, 2/25 అంటే 27/25 ఈక్వల్స్ టు 142,560. 142,560 ఇంటూ 25 కదా. ఇప్పుడు చూడండి 9 టేబుల్తో మొత్తం క్యాన్సిల్ అవుతుంది. చూడండి 9 అవుతుంది. 9 3 27 అంటే 9 మీకు క్యాన్సిల్ అవుతుంది లేదా అలా అంటే డిజిటల్ రూల్ చెప్తాను వినండి. ఎంత పెద్ద నెంబర్ అయినా చూడండి 5 + 4 9 వచ్చి 9 క్యాన్సిల్ చేసేయండి. 6 + 2 8, 8 + 1 9. అంటే ఎప్పుడైతే 0 వచ్చినా లేకపోతే 9 మల్టిపుల్ మొత్తం సమ్ చేసినప్పుడు వచ్చినా మీకు 9 వస్తే అప్పుడు అది అయినట్టుగా అనమాట. సో మొత్తం 9 అవుతుంది కాబట్టి 9తో డివిజిబుల్ అవుతుంది అనమాట. సో 9 అంతా 9తో చేస్తుంది చూడండి. 9 4 2 5 6 9 1 9 అంటే 14లో 5 కట్ చేస్తే 5 2 9 7 63 9 5 45 9 5 45 7 5 9 8 72 9 4 36 1584. చూడండి 3 టేబుల్తో కట్ అవుతుంది.
3 5 15, 3 2 6, 3 8 24. నెక్స్ట్ మీకు చెప్పాను కదా లైక్ ఎలా చేయాలో అనేది. 25 8 8 8 5 40, 8 16 200, 2 16 + 4, 2 16 + 20 అంటే 200. 2 సున్నాలు రావాలన్నమాట. 2 సున్నాలు రావాలి. ఇక్కడ అన్ని 3 సున్నాలు వచ్చాయి అంటే మనం ఇది మనం ఇంకొంచెం క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. చూడండి ఒకసారి. 25 8 8 5 40, 8 2 16 + 4 20 అంటే 20 వస్తుంది అనమాట. 25 2 50, 50 + 20 70, 25 5 120, 25 5 125 + 7 127 127. ఇక్కడ మిస్ చేసామా? ఒకసారి చూడండి, మనకి క్యాలిక్యులేషన్ అక్కడ మిస్టేక్ చేసినట్టుకున్నాం. ఒకసారి కన్వెన్షన్ వేలో చేద్దాం ఒకసారి. 528/25, 5 8 40, 5 2 10, 5 5 25, 2 8 16, 2 2 4, 2 5 10, 0 0 11 3 1300 వస్తుంది. ఇక్కడ మనం ఒక 0 మిస్ చేసామా? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 వేసుకోలేదు, అందువల్ల మనకు తప్పు వచ్చింది అనమాట. ఇప్పుడు చూడండి 131,500 కొంచెం అంటే ఒకసారి నేను వేసుకోవడం మర్చిపోవడం వల్ల అలాగ వచ్చింది అనమాట. నెక్స్ట్ చూడండి. 2 years ago the population of a town was ఇంత. Due to migration to big cities it decreases every year at the rate of 8%. The present population of town is. సేమ్ ఇది కూడా ముందు జరిగిన క్వశ్చన్ లాగా 2 years ago అనమాట. అంటే అంత 987,500 అంట. డిక్రీజెస్ బై 8% అంటే 4 2 4 2 8 425 డిక్రీజ్ అవుతుంది కాబట్టి 23/25 to 23/25. ప్రజెంట్ వాల్యూ ఎంత వచ్చింది? సో ఇదే అనమాట. ఇది మీరు చేస్తే లైక్ సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది. సో మళ్ళీ ఇది సింప్లిఫై చేయాలనుకోవడం లేదు, మీకు జస్ట్ చేసి చూపించాను అనమాట. సేమ్ అదే కదా, అందుకోసమే లైక్ టైం టైం లెంత్ అవ్వడం వల్ల మీకు ముందు క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. చూడండి. ఇన్ ద ఫస్ట్ ఇయర్ ద పాపులేషన్ ఆఫ్ టౌన్ డిక్రీజ్డ్ బై 5% డ్యూ టు కరోనా వైరస్ ఫస్ట్ వేవ్. ది సెకండ్ ఇయర్ ఇట్ డిక్రీజ్డ్ అగైన్ బై 5% డ్యూ టు ది సెకండ్ వేవ్. ది థర్డ్ ఇయర్ ఇట్ ఇంక్రీజ్డ్ బై 5%. అట్ ది ఎండ్ ఆఫ్ ద థర్డ్ ఇయర్ పాపులేషన్ వాజ్ ఇంత. వాట్ వాజ్ ద పాపులేషన్ అట్ ది బిగినింగ్ ఆఫ్ ది ఫస్ట్ ఇయర్? ఓకే, ఆడిచ్చిన వాల్యూ ఏంటి? ఇక్కడ రిజల్టెంట్ వాల్యూ ఇచ్చాడు. మనకు కావాల్సిన ఒరిజినల్ వాల్యూ ఇవ్వలేదు కాబట్టి x వేసుకుంటాం. x ఇంటూ 5% డిక్రీజ్ అయింది. 5% డిక్రీజ్ అయింది. 5% డిక్రీజ్ అయింది కాబట్టి 19/20. 5 520 సార్ 19/20. నెక్స్ట్ ఇయర్ ఏమైంది? నెక్స్ట్ ఇయర్ కూడా డిక్రీజ్ అయింది, నెక్స్ట్ ఇయర్ ఇంక్రీజ్ అయింది. అంత అయిందంట 947,625. ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ అటు సైడ్ పట్టుకు వెళ్ళిపోండి. x ఇంటూ 19² అంత 361 ఇంటూ 21 అటు పట్టుకు వెళ్తుంది. 947,625 ఇంటూ 2 2 4 4 2 8 8 3 సున్నాలు 3 సున్నాలు ఉన్నాయి. అంటే ఇది కాదు ఇది కాదు, ఏదైతే ఇదేనా అవ్వాలి ఇదేనా అవ్వాలి ఇదేనా అవ్వాలి ఇదేనా అవ్వాలి. సో మనం చూడండి, ఇక్కడ చూడండి ఏ టేబుల్తో కట్ అవుతుంది ఇది. ఇంకోలా కూడా చేయొచ్చు మనం ఇది చెప్పాలంటే. 8 5 40 వస్తుంది అంటే 4 zeros వస్తాయి. ఇక్కడ కూడా మొత్తం జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇది కంపల్సరీ మనం చేయాల్సిందే. చూడండి 361 టేబుల్తో అవుతుంది డైరెక్ట్గా. 7 టేబుల్తో ఫస్ట్ చేద్దాం, లైక్ బేసికల్లీ కాబట్టి 7 టేబుల్తో చేద్దాం. 7 361, 7 5 35, 7 3 అంటే 53. ఇదంతా 7 1 7 947,625/7. 7 1 7 2 4 7 3 21 3 7 7 5 35 2 6 7 3 21 7 7 49 7 5 35 అంటే ఇంత వాల్యూ వచ్చిందనమాట.
వాల్యూ వచ్చింది. నెక్స్ట్ కొంచెం క్యాల్కులేటివ్ పార్ట్ ఇది చూడండి. 53 × 21 53 టేబుల్తో అవుతుందా? చూడండి 3 టేబుల్తో అవుతుంది కదా. 6 5 11 14 21 26 ఇంకా దీన్ని మనం డిజిటల్ సమ్లో సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇంత నెంబర్ ఉంది కదా, 135,375 × 8 3 సున్నాలు వదిలేయండి. బై ఎంత వచ్చింది ఇక్కడ? 53 × 21 3 × 8 24. ఓకే, వచ్చిన ఆన్సర్ వచ్చింది. మనం చేద్దాం అన్నాడు ఒకసారి. డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ మీకు చెప్తాను చూడండి. తర్వాత చెప్దాం అనుకున్నాను, బట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది క్యాన్సిల్ చేస్తున్నాను ఇక్కడ. డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ మీకు చెప్తాను చూడండి. డిజిటల్ సమ్ అంటే ఏంటి? ఏం లేదు, నెంబర్స్ అన్నిటికి సమ్ చేయాలన్నమాట. నెంబర్స్ అన్నిటికి సమ్ చేయాలి. ఒకసారి మీకు చేసి చూపిస్తామండి. ఒకసారి ఈ నెంబర్ ఉంది, ఇక్కడ ఈ నెంబర్ ఉంది. ఈ నెంబర్ యూనిట్ డిజిట్ వచ్చినంత వరకు మల్టిప్లై చేసుకోవాలి. 53 ఉంది, 5 + 3 అంత 8 కదా. 2 + 1 3 అంటే అంత 8 × 3 24 అంటే 6. ఇదనమాట, అంటే ఈ వాల్యూ వచ్చిందనమాట. నెక్స్ట్ ఈ వాల్యూ మొత్తం చూడండి. 1 + అంటే ఈ డిజిటల్ సమ్లో 9 వస్తే క్యాన్సిల్ చేసేయచ్చు, అంటే ఆ నెంబర్ మరి కౌంట్ చేయకూడదు అనమాట. చూడండి ఇక్కడ 3 + 3 6 6 + 5 11 11 + 7 18 అంటే 9 వచ్చింది. కాబట్టి ఇది మనం చేయాల్సిన లేదు. ఎంత వచ్చింది అక్కడ? 6 వచ్చింది. 6 మిగిలింది. 6 × 8 అంటే 48 కదా. మొత్తం ఎంత వచ్చింది ఇక్కడ? 48 అంటే ఎంత? 48 అంటే మళ్ళా 12 అంటే 3. కింద ఎంత ఉంది? ఇక్కడ 6 ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీ డిజిటల్ సమ్లో ఏంటంటే ఎప్పుడైతే అంటే డిజిటల్ సమ్లో వస్తుంది, కానీ కింద మనకి ఏమొస్తుంది? కింద 6 వస్తుంది. 6 వస్తే 6 లేదా 3 వస్తే మనకి డిజిటల్ సమ్ అనేది వర్కౌట్ అవ్వదు అనమాట. సో సారీ, అంటే మీకు ఈ కాన్సెప్ట్ చెప్దాం అనుకుని ఇది చెప్పేశాను. మరి ఏం లేదు, కన్వెన్షనల్ వేలో చేయడమే. నాకు తెలిసి ఆన్సర్ 10,000 వస్తుంది అనిపిస్తుంది. నాకు ఆన్సర్ 10,000 వస్తుంది అనిపిస్తుంది. చూడండి 53 135,375 ఇంత క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది నాకు తెలిసి ఆన్సర్ 10,000 వస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే అంటే లైక్ ఇంత పెద్ద వాల్యూకి 7 వచ్చే ఛాన్స్ లేదు. సో అందుకోసం 10 వస్తుంది. సో ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేయండి, 10 వస్తుంది మీకు. ప్రాసెస్ 10,000 వస్తుంది. డిజిటల్ సమ్ అనేది ఎలా ఉపయోగించాలో మీకు తర్వాత చెప్తాను అనమాట. చూడండి, ద స్ట్రెంత్ ఆఫ్ ఎన్ స్కూల్ ఇంక్రీజెస్ అండ్ డిక్రీజెస్ ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్ by 50%. If it started with an increase in 2012, then strength of a school in the beginning of 2015 as compared to 2012. So correct places. ఓకే, చూడండి ఇది కూడా మంచి క్వశ్చన్. ఇది కరెక్ట్గా 10,000 వస్తుంది. మొత్తం నేను చేయడం లేదు, అంటే లైక్ చూడండి ముందు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి నేను చేయడం లేదు. బేసికల్ ఎగ్జామ్లో మీరు ఆలోచిస్తున్నప్పుడు ఎలాగంటే చూడండి, ఇక్కడ ఇంత ఇక్కడ మొత్తం చేస్తే ఎంత వస్తుంది చూడండి. 53 × 21 వచ్చిందా అంటే ఎంత వస్తుంది? 63 వస్తుంది. 225 105 + 6 అంటే 117 వస్తుంది. 117 అనేది ఎన్ని టైమ్స్ ఉన్నాయి? 9 టైమ్స్ ఉన్నాయి. అంటే మినిమం 9 టైమ్స్ అయ్యి ఉండాలి. సో 10 టైమ్స్ ఉంది, అంటే దగ్గరికి ఇది ఉంది కాబట్టి చేయొచ్చు. ఎందుకంటే ఇది కాదు అని తెలుసు మనకి. 7 టైమ్స్ అయితే కాదు. సో 9 టైమ్స్ అవుతుంది కాబట్టి దగ్గర తీసుకున్నాం. ఆన్సర్ ఖచ్చితంగా 10,000 వస్తుంది. కాబట్టి మీరు చెక్ చేయండి ఒకసారి. ద స్ట్రెంత్ ఆఫ్ ఎన్ స్కూల్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్ by 15%. అంటే ఒక ఇయర్ పెరిగితే ఒక ఇయర్ తగ్గుతుంది అనమాట. అంటే 15/100 అంటే 5 3 5 20 అంటే ఫస్ట్ ఇయర్ పెరిగింది అనమాట. ఫస్ట్ ఇయర్ ఎంత పెరిగింది? 23/20 పెరిగింది. నెక్స్ట్ 17/20 తగ్గింది. ఇఫ్ ఇట్ స్టార్టెడ్ విత్ అన్ ఇంక్రీజ్ ఇన్ 2012, దెన్ ద స్ట్రెంత్ ఆఫ్ ద స్కూల్ ఈజ్ బిగినింగ్ ఆఫ్ ది 2015 యాజ్ కంపేర్డ్ టు 2012. ఇంక్రీజ్ ఇఫ్ ఇట్ స్టార్టెడ్ విత్ అన్ ఇంక్రీజ్ అంటే 2012లో ఇంక్రీజ్ అయిందన్నమాట. 2012లో ఇంక్రీజ్ అయిందనమాట. నెక్స్ట్ 2013లో ఏమైంటుంది? డిక్రీజ్ అయింది. ద స్ట్రెంత్ ఆఫ్ ఏ స్కూల్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద స్ట్రెంత్ ఆఫ్ కంపేర్ టు 2015 అంటే మొత్తం అంతా 3 ఇయర్స్ ఉంది. ఎక్స్ ఇదే మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తాను. మనం చూడండి ఒకసారి. చూడండి 17 3 ఎంత?
ఇది సక్సెసివ్ మెథడ్లో చేస్తే ఇంకా ఈజీగా ఉంటుంది. +15 కదా, 15 + 15 అంటే అంత 23 వచ్చింది కదా. కాబట్టి ఒరిజినల్ వేసుకొని న్యూ వేసుకుందాం. ఇవన్నీ 3 ఇయర్స్ ఉన్నాయి అంటే 3 టైమ్స్ వేసుకోవాలి. నెక్స్ట్ ఏంటైంది, ఫస్ట్ 20 అయితే పెరిగింది, నెక్స్ట్ తగ్గింది, మళ్ళీ పెరిగింది. ఇప్పుడు అంతా అయింది 4 2 8 4 2 4 4 2 8 8000. ఇదంతా అయింది చూడండి 23 స్క్వేర్. ఇక్కడ ఇది వినండి, స్క్వేర్స్ మనం ఎలా ఈజీగా చేయాలి ఏం లేదు, ఇది కూడా ఇది కాన్సెప్ట్ అనమాట. వినండి ఒకసారి, నేను టైం తీసుకుంటుంది ఎందుకంటే ఒకసారి మీకు చెప్పిస్తే లైక్ మనం ఇంకోసారి అర్థమై అంటే ఈజీగా చేయడానికి కోసం. ఫస్ట్ ఎప్పుడైనా స్క్వేర్ చేసినప్పుడు ఫస్ట్ ఈ డిజిట్ తీసుకోవాలి. 3 స్క్వేర్ అంతా 9 కాబట్టి 0 వేసుకుంటారు. అంటే ఒకవేళ 4 వచ్చింది అనుకోండి 16 వేసుకుంటారు డైరెక్ట్గా. ఒక నెంబర్ అంటే యూనిట్ డిజిట్ నెంబర్ వస్తే మాత్రం పక్కన 0 వేసుకుంటారు. నెక్స్ట్ 2 2 4 వేసుకుంటారు. నెక్స్ట్ 2 ఇంటూ చేస్తారు, 2 3 6, దీనికి డబల్ చేస్తారు అంటే 12 ఏమో మీ రెండింటికి మధ్యన వేసుకుంటారు. ఈ రెండింటికి మధ్యన ఏంటి, ఈ సైడ్ ఇక్కడ చాలామంది ఇక్కడ 12 వేసేస్తుంటారు, అక్కడ 12 వేయకూడదు అనమాట. మనం ఈ మధ్యలో 12 వేసుకోవాలి. 9 2 329 ఆన్సర్ 329 అనమాట. 329. 23 స్క్వేర్ ఎంత వచ్చింది మనకి దగ్గర, 09 2 2 4 3 6 12 9 2 529 4 12 529 into 17 9 153 17 2 34 plus 5 అంతా 49 17 5 85 plus 4 అంతా 89. అది మనం ఇక్కడ తప్పు చేసాం. సారీ ఫ్రెండ్స్, అంటే నా వల్ల లైక్ క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ అంటే అందరికీ అవుతుంటాయి, అంటే జస్టిఫికేషన్ ఇచ్చుకోవడం లేదు, లైక్ అప్లోడ్ అవుతుంటాయి అనమాట. అలాగా చూడండి 80/993 81 0 80 చూడండి అంటే 1 ఉంది. సో 913 8 2 16 12 వచ్చిందంటే ఆన్సర్ ఇది కాదు. సో డికేట్ అయింది, ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇంక్రీజ్ అయింది. సో ఆన్సర్ ఇదే. ఇలాగ డైరెక్ట్గా అనమాట, మొత్తం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. మనకి వచ్చిన కొంచెం హింట్ వస్తే చాలు మనం ఆన్సర్ చేసేయచ్చు. నెక్స్ట్ చూడండి, ద నెంబర్ ఆఫ్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఇన్ టౌన్ ఈజ్ 64,000. ఇఫ్ ఇట్ ఇంక్రీజింగ్ యాన్యువల్లీ బై 10%, దెన్ వాట్ విల్ బి ద నెంబర్ ఆఫ్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఇన్ ది ఎండ్ ఆఫ్ 3 years. 3 years అంటే స్కూల్ 64,000 ఉన్నారంట, ఇంక్రీజింగ్ యాన్యువల్లీ అంటే అంత 11/10 into 11/10 into 11/10 3 0 క్యాన్సిల్. చూడండి 11 క్యూబ్ అంట 1331. అలా కాకుండా డైరెక్ట్ 11తో కూడా చేయొచ్చు, కానీ నాకు ఇది అప్రోప్రియట్ టైంకి వస్తుంది. 11 క్యూబ్ 1331 into 64 1 64. చూడండి యూనిట్ డిజిట్ 4 ఇచ్చింది కాబట్టి ఇది ఆన్సర్. ఇది కాదు చూసారా, జస్ట్ యూనిట్ డిజిట్తో తెలుసుకుంటే మీకు ఎంత బాగా ఆన్సర్ వస్తుంది అనమాట. మీరు యాక్చువల్ క్యాలిక్యులేట్ చేసుకుని ఇంత ఆన్సర్ వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. మెయిన్స్ క్వశ్చన్ అనమాట. ద పాపులేషన్ ఆఫ్ అ ప్లేస్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 50,000 ఫ్రమ్ 2016 to 2018 at the rate of 6% per annum and continued the same trend for next 3 years. If A is the population of 2016, B is the population of 2020, both are approximated, the next possibilities ఏమైనా చూడండి. బేసిక్లీ క్వశ్చన్ ఏం చెప్పాడు, 2016లో ఒక పాపులేషన్ ఉందట, ఒక పాపులేషన్, ఆ పాపులేషన్ 2% అంటే 6% తోటి ఇంక్రీజ్ అయిందనమాట. 6%తో ఇంక్రీజ్ అయితే మనకి 50,000 వచ్చిందనమాట. సో ఏమైంది, ఈ 50,000 మళ్ళా 6% ఇంక్రీజ్ అయిందనమాట. అప్పుడు మనకి 2020 పాపులేషన్ వచ్చింది. సో ఈ 2020 పాపులేషన్ మైనస్ 2016 పాపులేషన్ మైనస్ చేస్తే ఎంత వస్తుందని అడుగుతాడు అనమాట. ఇది వచ్చింది అడిగాడు అనమాట. అది దీని తాలూకా క్వశ్చన్ తాలూకా మెథడాలజీ అనమాట. ఇది తర్వాత ఇంకొక క్వశ్చన్ ఉందన్నమాట, ఫాస్ట్గా చేస్తాం చూడండి. సారీ x ఈక్వల్స్ టు 6% కదా, అంటే 3/50 అంటే 53/50 ఇంటూ 53/50 ఈక్వల్స్ టు 50,000 కదా. సో 53 స్క్వేర్ 09 చెప్పాం కదా, 09 5 స్క్వేర్ 25
5 3 15 ప్లస్ 5 అంటే 30 మధ్యనే వేసుకోవాలి. సో 9082809 2809 ఈక్వల్స్ టు 5 0 ప్లస్ ఇంటూ 50 2 0 25 125 125 ఈ 4 ప్లస్ 2 6 2809 ఒకసారి 2 ఈ జీరోస్ అన్నీ సైడ్ పెట్టేదా అంటే 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ దగ్గర 5 తీసుకుందాం జస్ట్ 5 తీసుకుందాం. 2809 ఇంటూ 5 టైమ్స్ చేసాం అనుకోండి ఎంత వస్తుంది? 5 45 4 5 2 10 14 పెద్ద అయిపోతుంది అంటే మనకి 125 కాదు 4 వస్తుంది. సో మేబీ మనం 40 టేబుల్తో చూద్దాం. 2809 ఇంటూ 4 63 2 19236 వస్తుంది. అయినప్పటికీ చూడండి 2809 ఇంటూ 4 8 4 32 4 2 8 8 ప్లస్ 11 దగ్గర వచ్చింది. అంటే అది వచ్చింది 1 1 2 3 6 4 టైమ్స్ వచ్చింది కాబట్టి 4 వేసుకోండి. ఇక్కడ 10 6 కట్ చేస్తే 4 4 3 కట్ చేస్తే 1 14 వచ్చింది. అంటే 14 మళ్ళీ 0 వస్తుంది అనమాట. సో దగ్గర మనం చేసాం కదా లైక్ 12089 ఇంటూ 5 ఎంత వచ్చింది? 4 2 10 14 అంటే మళ్ళీ 4 వస్తుంది అనమాట. మళ్ళీ 1 1 2 3 6 అంటే నేను డైరెక్ట్గా డివైడ్ చేయడం లేదు, దగ్గర వాల్యూస్ వేసుకుంటాను అనమాట. 11400 బై ఎంత వచ్చింది అక్కడ? ఓ 14000 మైనస్ 11236 4 6 7 3 37 అంటే దగ్గరగా అది ఎంత ఉంటుంది? 2809 ఇంటూ 5 టైమ్స్ 6 టైమ్స్ వేసుకుందాం. 5 6 8 48 6 2 12 16 ఇంకా 3 రావాలి అంటే దగ్గర 9 టైమ్స్ వస్తుంది అనమాట. సో దగ్గర మనకి ఎంత వస్తుంది? 44,900 అలా దగ్గరలో వస్తుంది అనమాట. అంటే మీరు అప్రాక్సిమేట్ వాల్యూస్ వేసుకోవచ్చు. ఇది ఫస్ట్ వాల్యూ అనమాట. నెక్స్ట్ సెకండ్ వాల్యూ చూడండి ఒకసారి. సెకండ్ వాల్యూ ఏంటి? 50,000 కదా. 50,000 తోటి మళ్ళీ ఇంకెంత తీసి పెరిగింది. 52 ఎంత వచ్చింది మనకి? 53 స్క్వేర్ 2809 ఇంటూ 2 టైమ్స్ అంటే ఒకసారినండి 50,000 ఇంటూ 53/50 ఇంటూ 53/50 0 0 0 0 క్యాన్సిల్ 5 1 5 100 5 1 5 20 అంటే 53 స్క్వేర్ 0925 15 2 30 9082809 అంటే ఎంత వచ్చింది? 11236 మైనస్ మనకి ముందు వాల్యూ ఎంత వచ్చింది? డివైడ్ చేస్తే దగ్గర 44,000 అంత వచ్చినట్టుగా ఉంది కదా మనకి. 44,000 ఒకసారి ఉండే 0 వచ్చింది, అది 0 వాల్యూ అదే కదా. ఇక్కడ 49,000 వచ్చింది కాబట్టి 45,000 వేసుకుందాం. 063 సరే 12 కదా 7 6 1 అది దగ్గరగా వచ్చింది. సో ఆన్సర్ ఇది అవుతుంది అనమాట. చూడండి అంటే
క్యాలిక్యులేషన్ కరెక్ట్గా సాల్వ్ చేస్తేనే ఆన్సర్ వస్తుందంటే అలాగేం లేదు. మీరు జస్ట్ ఇది చాలా క్యాలిక్యులేటివ్ సమ్. సో మనం స్మార్ట్ అప్రోచ్ ఉపయోగించాలి. స్మార్ట్ అప్రోచ్ అంటే మొత్తం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అంటే సరిపోదు మనకి. అంటే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చింది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. కాబట్టి మొత్తం మీరు చెక్ చేసి కూడా చూడొచ్చు. అంటే నేను మీకు ఎలా చెప్తున్నానంటే లైక్ నార్మల్గా అయితే క్యాలిక్యులేట్ చేసినంత ఎక్కువ టైం అవుతుంది అనమాట. ఇది మెయిన్స్ క్వశ్చన్ కాబట్టి ఇంత క్యాలిక్యులేటివ్ ఇచ్చాడు. మీరు ఎగ్జామ్లో కూడా సేమ్ మెథడాలజీ ఉపయోగించుకొని నియర్ ఎక్కువ వాల్యూస్ ఇచ్చినప్పుడు నియర్ ఇంటిజర్స్ వేసుకోవాలన్నమాట. అప్పుడు మీకు ఒక అప్రాక్సిమేట్ వాల్యూ వస్తుంది. కరెక్ట్గా మనం చూడండి, అంటే దగ్గర అక్కడ వాల్యూ మనం తీసుకున్న వాల్యూ దగ్గర సేమ్ ఉంది. సో ఇలా చేయాలన్నమాట. నెక్స్ట్ చూడండి, Ramya spends 22% of his salary on house rent and 75% of the rest on the household expenses. If he saves 3,705, find his total income. ఈ మీద క్వశ్చన్లో కంప్లీట్గా సాల్వ్ చేయొచ్చు, కాకపోతే అది టైం టేకింగ్ ప్రాసెస్. నేను ముందు మొత్తం ప్రాక్టీస్ చేసి మీకు ఇక్కడ ఏం చెప్పడం లేదు. నేను కూడా డైరెక్ట్గా అంటే ఈ క్వశ్చన్స్ అన్నీ టైప్ చేసి పెట్టేసి నేను మీతో పాటు ఇప్పుడే చేస్తున్నాను. సో అందుకోసమే నేనైతే అలాగే ఎగ్జామ్లో అప్రోచ్ అవుతుంది, మీకు అలాగే చెప్తున్నాను. చూడండి ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి. రమ్య స్పెండ్స్ 22% ఆఫ్ హిస్ శాలరీ ఆన్ హౌస్ రెంట్ అండ్ 70% ఆఫ్ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్. ఫీ సేవ్స్ చూడండి x ఈక్వల్స్ టు 22 స్పెండ్ చేస్తుంది 22/100 ఇంటూ 75/100 ఈక్వల్స్ టు 3705. ఇది ఫ్రేమ్ వర్క్ అనమాట. సో ఇది మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు వచ్చేస్తుంది ఆన్సర్. అంటే ఎందుకు చెప్పడం లేదంటే ఇది కూడా చేయొచ్చు, బట్ ఇప్పటికే వీడియో లెంత్ చాలా ఎక్కువ అయిపోయింది. ఇది మీరు చేయాల్సిన క్వశ్చన్స్ కూడా అనమాట. ఇది క్వశ్చన్ చేసి ఇది కూడా హోంవర్క్ అనమాట. కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. 2 క్వశ్చన్స్ ఇచ్చాను, ఆ క్వశ్చన్ ఈ క్వశ్చన్. ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి కామెంట్ బాక్స్లో చెప్పండి, ఇంకా చెప్పండి, ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ ఇంకో టాపిక్, అంటే నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ప్రైస్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. ఇది చాలా, అంటే నేను పర్సంటేజ్లో చూసిన మోస్ట్ క్వశ్చన్స్ అనేవి 3 టాపిక్స్లో వస్తున్నాయి అనమాట. ఎలక్షన్, పాపులేషన్, ప్రైస్, కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. సో ఈ నెక్స్ట్ వచ్చిన 3 క్లాస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే లైక్ చేయలేదో, సబ్స్క్రైబ్ చేయలేదో, కామెంట్ చేయలేదో అన్నీ చేసేయండి. నెక్స్ట్ టీచింగ్ విధానం ఎలా ఉందో ఫీడ్బ్యాక్ చెప్పండి. ఇంకంతే ఫ్రెండ్స్, మీరు నాకు ఎంత సపోర్ట్ చేస్తే నేను మీకు అంత క్వాలిటీ కంటెంట్ ఇస్తాను అనమాట. సో నేను చాలామంది ఎడ్యుకేటర్స్ లాగా ముందే ప్రాక్టీస్ చేసుకొని ఇది ఆన్సర్ అంటే క్యాలిక్యులేషన్ కరెక్ట్గా చెప్పడానికి కావడం లేదు. అంటే నాకు తెలుసు చాలామంది ఎంత డౌన్ నుంచి వస్తారనుకుంటారు. అలాంటి వాళ్ళ కోసం నేను ఈ ఛానల్ పెట్టాను. సో వీడియోకి లైక్ చేసి ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. జయంత్ యాదవ్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ మళ్ళీ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.